విశ్వంలో ఇప్పటివరకు విశ్వాన్ని గురించి చెప్పాం. మనకి విశ్వంలో ఒక పార్ట్ అయిన సౌర కుటుంబాన్ని గురించి ఇప్పుడు చెప్పుకుంటాం. ఈ విశ్వంలోనే యాక్చువల్గా ఇది ఒక పార్ట్ యాక్చువల్గా సౌర కుటుంబం అనేది. మరి ఈ సౌర కుటుంబం అంటే ఏంటి అసలు? సూర్యుడికి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్, ఉల్కలు మరియు కామెట్స్, అంతేకాకుండా చుట్టూ ఉన్న అంతర్గత మరి ఖగోళ ధూళి వంటి ఈ ఖగోళ పదార్థాలన్నింటినీ కలిపి మనం ఏమంటున్నాం? సౌర కుటుంబం అంటున్నాము. ఏమేమి ఉంటాయి దీని చుట్టూరు? సూర్యుడు ఉంటాడు. సూర్యుడు చుట్టూ ఏముంటాయి? గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్, తోకచుక్కలు, మరి ఉల్కలు, తర్వాత ఖగోళ ధూళి. వీటిలో మనం చూసినట్టయితే సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్, తోకచుక్కలు, ఉల్కలు, ఖగోళ ధూళి. సూర్య కుటుంబం అంటే ఏంది? సూర్యుడు మధ్యలో ఉంటాడు. సూర్యుడి చుట్టూరు ఏం కనిపిస్తాయి మనకి? సూర్యుడి చుట్టూరు గ్రహాలు, ఉపగ్రహాలు తిరుగుతూ కనిపిస్తాయి. వాటి చుట్టూరు ఆస్టరాయిడ్స్, తోకచుక్కలు, ఉల్కలు, ఖగోళ ధూళి, ఇటువంటి మొత్తం ఖగోళ పదార్థాల మొత్తం యొక్క సమాహారాన్ని మనం సౌర కుటుంబం అని మనం చెప్తున్నాము. సౌర కుటుంబం, సోలార్ ఫ్యామిలీ, సౌర కుటుంబం అని మనం చెప్తూ ఉన్నాం. దీంట్లో ఫస్ట్ యాక్చువల్గా మనం సూర్యుని గురించి తీసుకుందాం. సూర్యుని గురించి మనం చూసినట్టయితే ఎవరు అసలు ఈ సూర్యుడు? సూర్యుడు అనేవాడు యాక్చువల్గా మండుతున్న ఒక అగ్నిగోళం. స్వయం ప్రకాశిక శక్తి కలిగి ఉంటుంది. దీని స్వయం ప్రకాశిక శక్తి వల్ల నిరంతరం దీని నుంచి అధిక మొత్తంలో మరి శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఈ శక్తి దీని చుట్టూ ఉన్న ఏవైతే గ్రహాలు ఉన్నాయో, ఉపగ్రహాలు ఉన్నాయో, వాటికి కావలసిన ఆ ప్రాంతంలో ఉన్న జీవజాతి, ముఖ్యంగా భూమి మీద ఏదైతే జీవజాతి ఉందో దానికి కావలసిన శక్తి మొత్తం కూడా ఈ సూర్యుడి నుంచే వస్తూ ఉంది. మరి సూర్యుడిని మనం యాక్చువల్గా ప్రస్తుతం రెడ్ జెయింట్ స్టేజ్లో ఉన్నాడు సూర్యుడు. సూర్యుడు మనం చూసినట్టయితే యాక్చువల్గా సూర్యుడు అనేవాడు 109 రెట్లు భూమి కన్నా పెద్దగా ఉంటాడు. సూర్యుడు 109 రెట్లు పెద్దగా ఉంటాడు. మరి సూర్యుడి యొక్క జీవితకాలం ఎంత? సూర్యుడి యొక్క జీవితకాలం యాక్చువల్గా 5 బిలియన్ సంవత్సరాలు. 5 బిలియన్ సంవత్సరాలు. మరి సూర్యుడిని కానీ మనం చూసినట్టయితే సూర్యుడు అనేవాడు యాక్చువల్గా మాధ్యమిక నక్షత్రం. అటు పెద్ద నక్షత్రం కాదు, అంత చిన్న నక్షత్రం కాదు, మాధ్యమిక నక్షత్రం. అంతేకాకుండా ఒంటరి నక్షత్రం, జంట నక్షత్రం కాదు సూర్యుడు. జంట నక్షత్రం కాదు, ఒంటరి నక్షత్రం సూర్యుడు. మరి ఈ ఒంటరి నక్షత్రం ఉన్న సూర్యుడిని మనం చూసినట్టయితే ఈ ఒంటరిగా ఉన్న నక్షత్రం మరి సూర్యుడుగా ఉన్న నక్షత్రం నుంచి అనంతమైన శక్తి ఆకాశంలోకి విడవబడుతూ ఉంది. కంటిన్యూగా సూర్యుడిలో కేంద్రక సంలీన చర్య జరుగుతూ ఉంది. మరి సూర్యుడిలో అనేక రకాలైన వాయువులు విడుదలవుతూ ఉన్నాయి. హైడ్రోజన్, హీలియం. హైడ్రోజన్ 71% అయితే హీలియం 26.5%. అంతేకాకుండా ఆక్సిజన్ 0.4% ఉంటుంది. సూర్యుడిలో ఏముంటాయి? హైడ్రోజన్ 71%, హీలియం 26.5%, ఆక్సిజన్ 0.4% అండ్ అదర్స్ 2.5% ఉన్నాయి. 2.5% ఉన్నాయి. సో హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్ అండ్ అదర్స్ 2.5% ఉన్నాయి. ఇది సూర్యుడిలో ఉండే విషయాన్ని మనం చూస్తున్నాం. దీంట్లో సూర్యుడిలో యాక్చువల్గా మనకి
మరి ఎన్ని సంవత్సరాలు ఏజ్ ఉందంటే యాక్చువల్గా 5 బిలియన్ సంవత్సరాలు సూర్యుడు ఏజ్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా సూర్యుడు మనకెంత దూరంలో ఉన్నాడు? 149 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. 149 మిలియన్ కిలోమీటర్లు లేదా 14.9 కోట్ల సంవత్సరాల దూరంలో ఉన్నాడు సూర్యుడు. మరి సూర్యుడిని కానీ మనం చూస్తే సూర్యుడిలో అధికమైన ఉష్ణోగ్రత భయంకరంగా వస్తూ ఉంటుంది సూర్యుడి నుంచి. విచిత్రం ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతలో మరి మొత్తం ఉష్ణోగ్రతలో 2 బిలియన్స్ 2 బిలియన్స్ సూర్యుడి నుంచి యాక్చువల్గా ఏ రూపంలో భూమికి చేరుతుంది ఉష్ణోగ్రత? వికిరణ రూపంలో. జాగ్రత్తగా గమనించాలి. ఇది కండక్షన్, కన్వెన్షన్ అండ్ రేడియేషన్. రేడియేషన్ కాల్డ్ వికిరణము, కాంతి వికిరణం. దీనికి యానకం ఉండదు. సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు కాంతికి ఏమన్నా యానకం ఉంటుందా? గాలి కానీ ఏదైనా ఉంటుందా? ఉండదు. కేవలం శూన్యం నుంచే వస్తుంది వికిరణ రూపంలో. ఏ యానకం లేకుండానే భూమి మీదకి వస్తుంది. మరి భూమి మీదకి వచ్చేటప్పుడు ఎంతసేపు పడుతుంది? సూర్యుడి నుంచి భూమికి రావడానికి 8 నిమిషాలు మాత్రమే పడుతుంది సూర్యుడి కాంతి భూమిని చేరడానికి. మరి ఈ ప్రాసెస్లో మనం చూసినట్టయితే మరి ఈ సూర్యుడు మొత్తం కాంతి 2 బిలియన్లుగా బయటకు వస్తే దాంట్లో 1% మాత్రమే భూమికి వస్తుంది. నమ్మలేని విషయం ఏంటంటే 2 బిలియన్ల వంతు సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీలో 1% మాత్రమే భూమికి వస్తుంది. 1%. ఆ 1%మే భూమి తట్టుకోలేకపోతుంది. సరే, ఆ 1%లో చూసినప్పటికీ ఈ 1%ని 100% అనుకుంటే దాంట్లో 51% మాత్రం, ఆ 100%లో 51%మే భూమిని చేరుతుంది. తక్కింది మొత్తం కూడా మేఘాలు, ధూళి కణాలు వెనక్కి ఆ భూమిని చేరకుండానే వెనక్కి పంపించేస్తున్నాయి ఆ రేసుని. అంటే 1%లో వచ్చిన 51%మే భూమి మీద ఈ జీవన క్రియలు జరగడానికి కావలసిన మొత్తం శక్తి. కొన్ని కోటాను కోట్ల ప్రాణులు వాటి యొక్క జీవన క్రియలు జరగడానికి కావాల్సిన మొత్తం శక్తి, చెట్లు కానీ ఏదైనా సరే వాటికి కావాల్సిన శక్తి మొత్తం ఒక్కదాని నుంచి లభిస్తుంది. దట్ ఈజ్ సూర్యుడు. ఓకే. ఆ తర్వాత మన సూర్యుడిని చూసినట్టయితే సూర్యుడిని లోపల ఉన్న ఆ సూర్యుడి యొక్క బాడీలో ఉన్న ఉష్ణోగ్రత ఆధారంగా మనం 3 రకాలుగా విభజించవచ్చు సూర్యుడిని. ఏ రకాలుగా విభజించవచ్చు? 3 రకాలుగా, 3 మండలాలుగా విభజించవచ్చు. ఏంటి ఆ 3 మండలాలు? యాక్చువల్గా చూడాలి జాగ్రత్తగా. ఈ 3 మండలాలు నీట్గా చూడండి. ఇక్కడ ఇది యాక్చువల్గా సూర్యుడు అనుకుందాం. ఈ సూర్యుడిలో మనకు 3 మండలాలు కనిపిస్తాయి. ఏంటి ఆ 3 మండలాలు? ఇది పైనుండే మండలం. సూర్యుడు యాక్చువల్గా ఒక మండుతున్న అగ్నిగోళం కాబట్టి అది ఒక గోళం, దానికి దాని చుట్టూరు ఒక రింగ్ ఉంటుంది. ఏం కాదు, యాక్చువల్గా ఒక మండుతున్న వాయువు, అది వాయు పదార్థం. అందుకే దాంట్లో ఏముంటుంది? యాక్చువల్గా ఉష్ణోగ్రత వేరియేషన్స్ ఉంటాయి. ఉష్ణోగ్రత వేరియేషన్స్ ప్రకారం మనం 3గా విభజించాం దీన్ని. ఏంటి అవి? చూడండి సింపుల్గా. ఇక్కడ ఇది కరోనా సెంటర్. ఇది చూస్తే యాక్చువల్గా వర్ణావరణం. ఇది వర్ణావరణము. ఇక దీన్ని చూసినట్టయితే ఇది ఫోటోస్పియర్, కాంతి మండలం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా చూడండి. యాక్చువల్గా 3 పొరలుగా సూర్యుడు ముందు భాగం, ఆయన వెనక భాగం, ఇంకా వెనక భాగాన్ని మనం 3గా చూపించాం. ఇక్కడ మనం చూసినట్టయితే కాంతి మండలం, ఇక్కడ సన్ స్పాట్స్ అని ఉంటాయి. వీటిని సూర్యాంకాలు అంటారు. ఆ తర్వాత వీటిని ఏమంటారు? ఫ్రాన్హాఫర్. వీటిని ఫ్రాన్హాఫర్ రేఖలు అంటారు. అర్థమైంది కదా?
యాక్చువల్గా మనం చూసినట్టయితే ఇది ఫస్ట్ మండలం. ఏమన్నారు దీన్ని? కాంతి మండలం. కాంతి మండలం అంటే ఫోటోస్పియర్. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఫోటోస్పియర్ ఇది కాంతి మండలం. వర్ణావరణం క్రోమోస్పియర్. ఇట్ ఈస్ కాల్డ్ కరోనా. 3 మండలాలు ఉష్ణోగ్రత ఆధారంగా. దీంట్లో మనం చూసినట్టయితే కాంతి మండలం ఫోటోస్పియర్ అనే దాన్ని మనం చూసినట్టయితే యాక్చువల్గా సూర్యుని చూసేటప్పుడు మనకు కంప్లీట్గా కనిపించే మండలం ఇదే. దీన్నే కాంతి మండలం. యాక్చువల్గా ఎలుగుతున్నట్టు కనిపిస్తాడు, ఆ వెనక భాగాలు మనకు కనిపించవు, ముందు ఎలుగుతున్నట్టు కనిపిస్తాడు. అదే ఇది కాంతి మండలం అంటే ఫోటోస్పియర్. ఈ ఫోటోస్పియర్ అనే దాన్ని మనం చూసినట్టయితే యాక్చువల్గా దీని మందం 320 కిలోమీటర్, చిన్న జస్ట్ చాలా తక్కువ ఉంటుంది. 320 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కాంతి మండలం యొక్క మరి దీని యొక్క మందం. దీంట్లో మనం చూసినట్టయితే ఈ కాంతి మండలంలో నల్లని చుక్కలు చూడండి. ఇక్కడ నల్లని అక్కడక్కడక్కడక్కడ కాంతి మండలంలో మనకు కనిపించే ఒక చిన్నటి స్మాల్ పార్ట్స్, దాన్నే సూర్యాంకాలు అంటారు. చిన్న చిన్న చుక్కల్ని మనం ఏమంటున్నాం? మచ్చల్ని, చిన్న మచ్చల్ని బ్లాక్ స్పాట్స్ లేదా సన్ స్పాట్స్ లేదా సూర్యాంకాలు అంటారు వీటిని. వీటి ఇంపార్టెంట్ ఏంటి అని మనం చూసినట్టయితే యాక్చువల్గా ఈ మండలమే యాక్చువల్గా సూర్యుడిలో అతి చల్లనైన మండలం ఏదిరా అంటే ఈ మండలమే. ఏది? కాంతి మండలం. ఎందుకని? కాంతి మండలంలో ఉష్ణోగ్రత 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. ఎంత ఉంటుంది? 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. ఇదే అతి చల్లనైన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ యొక్క సూర్యుడిలో అతి చల్లనైన ప్రాంతం ఇది, ఈ సూర్యాంకాలు అనేది. ప్రతి 11 సంవత్సరాలకి ఈ సూర్యాంకాల నుంచి విద్యుత్తావేశ కణాలు ఒక సమూహాలుగా లేదా ఒక వాయు రూపంలో, వాయు ప్రవాహాల రూపంలో లేదా సునామీల రూపంలో, వాయు సునామీలు అంటారు, వాయు ప్రవాహాల రూపంలో లేదా వాయు సునామీల రూపంలో ఈ ప్రాంతం నుంచి అత్యధిక మొత్తంలో మరి విద్యుత్తావేశ కణాల ఒక గుంపు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది 11 సంవత్సరాలకు ఒకసారి. మరి దానివల్ల ఏం జరుగుతుంది? 11 సంవత్సరాలకు ఒకసారి, అది గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏం జరుగుతుంది? భూమి మీద ఉన్న సమాచార వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. ముఖ్యంగా ఏదైతే బ్యాంకింగ్ సిస్టమ్ ఉందో, బ్యాంకింగ్ సిస్టానికి పెను సవాలుగా ఉంటుంది. ఇది బ్యాంకింగ్ సిస్టమ్ బాగా దెబ్బతింటుంది దీనివల్ల. వాటిని సూర్యాంకాలు అంటారు. ఎక్కడున్నాయి ఇవి? కాంతి మండలంలో ఉండే స్పాట్స్, నల్లని స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ని మనం సూర్యాంకాలు అంటాం. దాని తర్వాత ఏదైతే కాంతి మండలం ఉందో, కాంతి మండలానికి పైన 10,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మండలాన్ని వర్ణావరణం. చూడండి ఇక్కడ వర్ణావరణం క్రోమోస్పియర్ అంటారు. వర్ణావరణం, దీన్నే ఇంగ్లీష్లో క్రోమోస్పియర్ అంటారు. మరి ఈ వర్ణావరణం లేదా క్రోమోస్పియర్ అనేది యాక్చువల్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది మొత్తం కూడా చూడటానికి. మరి ఇది ఎప్పుడు కనిపిస్తుంది మనకంటే ఉదయం సాయంత్ర సమయాల్లో. ఉదయం సూర్యుడు సముద్రం మీద ఉదయిస్తూ కనిపిస్తాడు మనకి తూర్పున. ఆ కనిపించేటప్పుడు ఒక గోళంలాగా కనిపిస్తాడు, అదే జస్ట్ ఆ టైంలో కనిపిస్తుంది. మళ్ళీ అస్తమించేటప్పుడు అదే రెడ్ రూపంలో కనిపిస్తాడు, అదే వర్ణావరణం అప్పుడు కనిపిస్తుంది. మీకు ఆ ఎనాలిసిస్ అర్థం కాకపోయినా జస్ట్ ఏ టైంలో అంటే 2 టయాల్లో, ఏ టైంలో అది ఉదయం సాయం వేళలో కనిపిస్తాడు వర్ణావరణం. దీనిలో మనకు కనిపించిన ఈ రేఖలు ఉన్నాయి చూసారా, సన్నగా పొడుగ్గా ఈ కనిపిస్తూ ఉన్నాయి, వీటిని ఏమంటారు? ఫ్రాన్హాఫర్ రేఖలు అంటారు. ఈ ఫ్రాన్హాఫర్ రేఖలు ఎక్కడున్నాయి? ఇవి వర్ణావరణంలో. ఎన్నోసార్లు అడిగాడు బిట్టు. వర్ణావరణంలో ఉండే మరి సన్నని పొడవైన రేఖలను ఏమన్నారు? ఫ్రాన్హాఫర్ రేఖలు అన్నారు. ఫ్రాన్హాఫర్ రేఖలు అన్నారు. మరి వీటి ఉపయోగం ఏంటి? ఫ్రాన్హాఫర్ రేఖలు ఏమి సూచిస్తాయి? సూర్యుడిలో ఉండే మూలకాలను సూచిస్తాయి. సూర్యుడిలో ఉండే మూలకాలని అది కూడా అడిగాడు చాలాసార్లు.
ఏ ప్రా యాక్చువల్గా మరి సూర్యుడిలో ఉండే మూలకాలని క్రింది ఏవి సూచిస్తాయి? ఏం సూచిస్తాయి? ఫ్రాన్హాఫర్ రేఖలు సూచిస్తాయి. సో దీంతో మనకి వర్ణావరణం అయిపోయింది. ఆ తర్వాత కరోనా. ఏదైతే వర్ణావరణం ఉందో వర్ణావరణం పైన యాక్చువల్గా 5 కోట్ల కిలోమీటర్ల దూరంలో విస్తరించిన 5 కోట్ల కిలోమీటర్, ఇది 320 కిలోమీటర్లు, ఇది 10,000 కిలోమీటర్లు, అదే 5 కోట్ల కిలోమీటర్ల మేర విస్తరించిన విశాలమైన భాగాన్ని మనం కరోనా అంటాము. మరి కరోనాను మనం చూసినట్టయితే యాక్చువల్గా ఇది మనకు కనిపించదు, కానీ ఒకే ఒక టైంలో కనిపిస్తుంది కరోనా. ఇప్పుడు కనిపిస్తుంది కరోనా మనకి క్లియర్ కట్గా. యాక్చువల్గా కరోనా ఎప్పుడు మనకు కనిపిస్తుందంటే ఎక్లిప్సెస్ అప్పుడు మనకు కనిపిస్తుంది. ఎక్లిప్సెస్ అంటే గ్రహణాలు. సూర్యగ్రహణం అప్పుడు యాక్చువల్గా కరోనా కనిపిస్తుంది. చాలాసార్లు అడుగుతాడు యాక్చువల్గా ఏ టైంలో సూర్యుడి యొక్క కరోనా మనకు కనిపిస్తుంది? ఒక ఎక్లిప్సెస్ అప్పుడు, సూర్యగ్రహణం అప్పుడు మాత్రమే కరోనా కనిపిస్తుంది. మరి కనిపించిన ఈ సూర్యగ్రహణం అప్పుడు కనిపించిన ఈ కరోనాని కంకణ సూర్యగ్రహణం అంటాము. దీనిలో మనం చూసినట్టయితే యాక్చువల్గా మరి ఇక్కడ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఎంతగా ఉంటాయి కరోనాలో? హైయెస్ట్ టెంపరేచర్స్ ఇన్ సన్. అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. 2,70,000 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది కరోనాలో. అంతేకాకుండా కరోనాలోనే కేంద్రంలో, కరోనాలో కూడా కేంద్రంలో మధ్య భాగంలో ఎంత కనిపిస్తుందంటే 15 మిలియన్ డిగ్రీల 15 మిలియన్స్ అంటే 150 లక్షల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కనిపిస్తుంది. 15 మిలియన్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కనిపిస్తుంది ఆ సెంటర్లో. యాక్చువల్గా ఇదంతా కూడా యాక్చువల్గా మనకి మరి సూర్యుని గురించే సమాచారం మనకిది. సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు, మరి సూర్యుడికి మనకి మధ్య దూరం ఎంత ఉంది, మరి సూర్యుడు కాంతి భూమిని ఏ విధంగా ఎంత టైంలో చేరుతుంది, అంతేకాకుండా ఉష్ణోగ్రత వ్యత్యాసం ఆధారంగా సూర్యుడిని ఏ విధంగా మనం విభజించాము, 3గా విభజించాము: కాంతి మండలం, వర్ణావరణం, కరోనా. సో దీంతో మనకి సూర్యుడు యాక్చువల్గా ఏదైతే సౌర కుటుంబంలో సూర్యుని గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత యాక్చువల్గా మనకి గ్రహాలు, వీటిని ప్లానెట్స్ అంటాం ఆంగ్లంలో. ఏంటి గ్రహాలంటే? ఏదైతే మరి స్వయం ప్రకాశిక శక్తి లేకుండా శక్తి కోసం సూర్యుడిపైన ఆధారపడుతూ సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరిగే ఖగోళ వస్తువుల్ని గ్రహాలు అంటారు. వీటిని ప్లానెట్స్ అంటారు. ప్లానెట్స్ అనే ఆంగ్ల భాషా పదానికి మూలపదం ప్లానిటాయిడ్ అనే గ్రీకు పదం. దీనికి అర్థం వాండరర్ అంటే నిరంతరం తిరిగే వస్తువు అని అర్థం. మరి వీటిని చూసినట్టయితే యాక్చువల్గా గ్రహాల్లో అనేక గ్రహాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గ్రహాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. గ్రహాల్లో మనం చూసినట్టయితే యాక్చువల్గా మొన్నటి వరకు 9 రకాల గ్రహాలు మనకు కనిపిస్తూ ఉండేవి. గ్రహాలంటే 9 రకాల గ్రహాలను మనం చెప్పుకున్నాం మొన్నటి వరకు. మరి ప్రస్తుత గ్రహాలెన్ని? 8 గ్రహాలే. 9వ గ్రహమైన ప్లూటోని గ్రహ హోదా నుంచి తప్పించటం జరిగింది. దాన్ని ప్లూటోని గ్రహ హోదా నుంచి తప్పించారు. ఏం జరిగింది అక్కడ? మరగుజ్జు గ్రహంగా ప్రకటించారు. ఎక్కడ జరిగింది ఇది? 2006లో ప్రేగ్లో ఒక అంతర్జాతీయ ఖగోళ సదస్సు జరిగింది. ఎక్కడ జరిగింది? ప్రేగ్లో జరిగింది అంతర్జాతీయ ఖగోళ సదస్సు.
మరి ఆ ఖగోళ సదస్సులో యాక్చువల్గా దీనికి ఉన్న గ్రహ హోదాని తొలగించి ఉపగ్రహ మరగుజ్జు గ్రహ హోదాని కల్పించడం జరిగింది ప్లూటోకి. యాక్చువల్గా 9 గ్రహాలు ఉన్నాయి. ఏంటి ఆ 9 గ్రహాలు? ఒకసారి మననం చేసుకుందాం. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. సో వీటిల్లో మనం చూసినట్టయితే ప్లూటోకున్న గ్రహ హోదాని తీసేసి ఎక్కడ ప్రేగులో జరిగిన అంతర్జాతీయ ఖగోళ సదస్సులో తీసేసి దానికి మరగుజ్జు గ్రహంగా హోదా ఇవ్వడంతో ఇప్పుడు 8 గ్రహాలు అయ్యాయి. ఎందుకు తీసేశారు? ఇంపార్టెంట్ ఇక్కడ. ప్లూటోకి గ్రహ హోదాని ఏటిని బట్టి తీసేశాడు? 3 కారణాల వల్ల తీసేశారు. ఫస్ట్ కారణం యాక్చువల్గా దీనికి గ్రహానికి ఉండవలసిన ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఇది రౌండ్ షేపులో సంతరించుకోలేదు ఒకటి. రెండో కారణం ఏమని చెప్పి చూపించారు దీనికి? యాక్చువల్గా దీనికి ఉన్న మరి అంతర్గత బలాలు లేకపోవడం వల్ల ఏదైతే తన కక్షా మార్గంలోకి చొచ్చుకుని వచ్చిన ప్లానెటాయిడ్స్ని తప్పించలేకపోతుంది. అంతేకాకుండా దీనికి యాక్చువల్గా కక్షా మార్గం చాలా ఎక్కువగా ఉంది. దీర్ఘవృత్తం అనేది చాలా ఎక్కువగా ఉంది. అది మరి ప్లానెట్కి ఉండడానికన్నా ఎక్కువగా ఉంది దీనికి. అందువల్ల ఇది గ్రహ లక్షణాలను కోల్పోయింది. మరగుజ్జు గ్రహంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మరి ప్లూటోని తీసుకున్నట్టయితే మరగుజ్జు గ్రహాలు ఏమున్నాయి ఇప్పుడు ప్రస్తుతం? ఎక్కువ మెయిన్ మరగుజ్జు గ్రహాలు 3 మనం చూడవచ్చు. ఒకటి ప్లూటో ఇది ఒక మరగుజ్జు గ్రహం. ఎరిస్, సెరస్, ఈ 3 ఇప్పుడు ప్రస్తుత మరగుజ్జు గ్రహాల లిస్టులో ఉన్నాయి. వీటిల్లో ప్లూటోను మరగుజ్జు గ్రహంగా చేశారు. ఎరిస్ అనేది మరగుజ్జు గ్రహాల్లో అతిపెద్ద మరగుజ్జు గ్రహం ఎరిస్. దానికి ఇంపార్టెంట్ చెప్తున్నా చూడండి. సెరస్ అనేది ప్లానిటాయిడ్స్లో పెద్ద మరగుజ్జు గ్రహం. ఇవన్నీ కూడా గమనించాలి. ఓకే, ఇది యాక్చువల్గా మరగుజ్జు గ్రహాల యొక్క మరి ప్లూటోని ఏ విధంగా మరగుజ్జు గ్రహంగా ఇచ్చేసారనేది మనం చూసాము. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్రహాల్లో యాక్చువల్గా ఏ విధంగా వీటిని వర్గీకరించడం జరిగింది గ్రహాలని అని మనం చూసినట్టయితే మొట్టమొదట వర్గీకరణ గ్రహాలకి వాస్తవంగా చూస్తే భూకక్ష ఆధారంగా వర్గీకరించారు. గ్రహాలని భూకక్ష ఆధారంగా ఫస్ట్దేది భూకక్ష ఆధారంగా. ఒకటి భూకక్ష ఆధారంగా ఏమేమి వర్గీకరించారో ఇన్ఫీరియర్, సుపీరియర్, నిమ్న గ్రహాలు, ఉన్నత గ్రహాలు. నిమ్న, ఉన్నత, ఉన్నత. భూకక్ష ఆధారంగా మనం చూసినట్టయితే నిమ్న గ్రహాలు, ఉన్నత గ్రహాలు. నిమ్న గ్రహాలు అంటే ఇన్ఫీరియర్ గ్రహాలు, ఉన్నత గ్రహాలు అంటే సుపీరియర్ గ్రహాలు. వీటిలో మనం చూసినట్టయితే నిమ్న గ్రహాలు, ఇన్ఫీరియర్ గ్రహాలు భూకక్ష ఆధారంగా అంటే ఏమి లేదు చూడండి. సింపుల్గా వేస్తున్న బొమ్మ ఇక్కడ యాక్చువల్గా సూర్యుడు ఇక్కడ ఇది సూర్యుడు, ఇది సూర్యుడు చుట్టూ బుధుడు తిరుగుతున్నాడు, తర్వాత శుక్రుడు తిరుగుతున్నాడు, ఆ తర్వాత భూమి, ఆ తర్వాత ఇవన్నీ ఈ రకంగా తిరుగుతూ ఉన్నాయి. ఇది దీర్ఘవృత్తాకార కక్ష. దీనిలో ఈ విధంగా తిరుగుతున్నప్పుడు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోని ఆల్రెడీ మనం గ్రహంగా వదిలేసాం కాబట్టి 8 గ్రహాలు ఈ విధంగా తిరుగుతున్నాయి. వీటిలో భూమి ఎక్కడుంది మనకి? 3వ గ్రహం భూమి. జాగ్రత్తగా గమనించాలి.
1 2 3 4 5 6 7 8. ఈ 8లో మనం చూసినట్టయితే యాక్చువల్గా భూమి ఎక్కడుంది? 3వ గ్రహంగా ఉంది భూమి. ఈ 3వ గ్రహంగా ఉన్న భూమిని మనం చూసినట్టయితే ఈ భూమి యొక్క కక్ష ఇది ఇలా వస్తుంది కక్ష దీని చుట్టూరు. ఈ కక్షను మనం చూసినట్టయితే భూమి యొక్క కక్ష లోపల ఉన్న ఈ రెండింటిని నిమ్న గ్రహాలు అంటారు. ఏమున్నాయి భూమి కక్ష లోపల? చెప్పాం కదా, బుధుడు శుక్రుడు. ఈ రెండింటిని నిమ్న గ్రహాలని, ఈ మిగిలిన భూమి తర్వాత ఉన్న ఈ గ్రహాలన్నింటినీ కూడా ఉన్నత గ్రహాలు లేదా సుపీరియర్ గ్రహాలుగా వర్గీకరించారు. ఒక వర్గీకరణ అది. ఓకే, అయిపోయింది. సెకండ్ వర్గీకరణ ఏం తీసుకున్నారు? అది దేన్ని? జస్ట్ భూమి కక్ష లోపలున్న బయటున్న గ్రహాలని ఆధారంగా చేసుకుని వర్గీకరించారు. రెండో వర్గీకరణ దేని పెట్టి వర్గీకరించారు? యాక్చువల్గా భౌతిక రసాయనిక లక్షణాల ఆధారంగా గ్రహాలకున్న భౌతిక రసాయనిక లక్షణాల ఆధారంగా వర్గీకరించారు. ఏమని వర్గీకరించారు చూద్దాం ఇక్కడ. ఒకటి, వీటినే అంతర్గత గ్రహాలు, అంతర్గత. రెండు, బాహ్య లేదా జోవియన్, బాహ్య బాహ్య లేదా జోవియన్ గ్రహాలు. అంతర్గత గ్రహాలు అంటే ఏంటి అని మనం ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ 4 అంతర్గత గ్రహాలు అన్నారు. ఏ బేసిస్ మీద అన్నారు అంతర్గత గ్రహాలని? 4 అంటే ఏంటి? బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు. ఈ 4 గ్రహాలని అంతర్గత గ్రహాలు అన్నారు. తక్కిన 4 బాహ్య గ్రహాలు అన్నారు. ఏ బేస్ మీద అన్నారు? ఏ గ్రహాలైతే అంతర్గత గ్రహాలంటే ఏ గ్రహాలైతే శిలా నిర్మాణం కలిగి అధిక సాంద్రత అల్ప పరిమాణం విషవాయువులు తక్కువగా ఉండి వలయరహితంగా ఉన్న గ్రహాలు. ఈ లక్షణాలు ఉండాలి. ఏంటి అవి? శిలా నిర్మితమై ఉండాలి, సాంద్రత అధికంగా ఉండాలి, వలయరహితంగా ఉండాలి, అంతేకాకుండా పరిమాణపరంగా చిన్నవై ఉండాలి. ఆ గ్రహాలు మొత్తాన్ని అంతర్గత గ్రహాలు అన్నారు. ఏంటి ఆ గ్రహాలు? బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు. అలా కాకుండా ఏ గ్రహాలైతే శిలా నిర్మితం కాకుండా సాంద్రత అతి తక్కువగా ఉండి చుట్టూ వలయాలను ఏర్పాటు చేసుకొని ఉండి పరిమాణంలో అతి పెద్దగా ఉండి సాంద్రత చాలా తక్కువగా ఉన్న గ్రహాలనే బాహ్య గ్రహాలు లేదా జోవియన్ గ్రహాలు అన్నారు. బాహ్య గ్రహాలు లేదా జోవియన్ గ్రహాలు అన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఇది యాక్చువల్గా ఇక్కడ వర్గీకరణ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వీటిని దీని బేస్ మీద వర్గీకరించడం జరిగింది. సో ఆ తర్వాత మనం చూసినట్టయితే యాక్చువల్గా ఇక ప్లానెట్స్లోకి వద్దాం మనం. ఏంటి ప్లానెట్స్? గ్రహాలు. ఈ గ్రహాల్లో మనకు వచ్చినట్టయితే మొత్తం గ్రహాలన్నీ 8 గ్రహాలు. ఏంటి ఆ 8 గ్రహాలు అని మనం చూసినట్టయితే ఫస్ట్ గ్రహం బుధుడు, సెకండ్ గ్రహం శుక్రుడు, థర్డ్ బట్ వన్ భూమి, ఫోర్త్ వన్ అంగారకుడు, ఫిఫ్త్ వన్ బృహస్పతి, సిక్స్త్ వన్ శని, సెవెంత్ వన్ యురేనస్. యురేనస్ మీన్స్ వరుణుడు. ఎయిత్ వన్ నెప్ట్యూన్. నెప్ట్యూన్ మీన్స్ ఇంద్రుడు. ఓకే, ఇక్కడ మనం గమనించాలి జాగ్రత్తగా. బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని వరుణుడు ఇంద్రుడు యురేనస్ నెప్ట్యూన్. బుధుడు యాక్చువల్గా మాస్.
ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కొక్క దానికి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. బుధుడు యాక్చువల్గా ఎక్కడున్నాడు? చాలా దగ్గరగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? పరిమాణంలో పిడివి పని లేదు. కొన్ని జాగ్రత్తగా నేను చెప్పినట్టుంటే మొత్తం మీకు కొంత మీరు మగ్గింగ్ చేయకుండానే చదవచ్చు. చూడండి, ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి పరిభ్రమణ కాలం ఎంత ఉంటుంది? ఇది దీని పరిభ్రమణం యాక్చువల్గా ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది అన్నిటికన్నా. దీన్నే అపోలో ప్లానెట్ అంటారు. ఏమేమి ప్లానెట్ అంటారు? దీన్ని అపోలో ప్లానెట్ అంటారు. దీన్నే మరి గాడ్ ఆఫ్ స్కిల్ అంటారు. దీన్ని అపోలో ప్లానెట్ అంటారు. శాటిలైట్ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకని? మనం శాటిలైట్స్ పంపిస్తాం భూమి చుట్టూ. అట్నే భూమి చుట్టూ తిరిగినట్టు ఇది చిన్నది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీన్ని శాటిలైట్ ప్లానెట్ అంటారు. అపోలో ప్లానెట్ అంటారు, శాటిలైట్ ప్లానెట్ అంటారు, గాడ్ ఆఫ్ స్కిల్ అంటారు. మరి దీని యొక్క పరిభ్రమణ కాలం అన్ని గ్రహాల్లో అతి తక్కువ పరిభ్రమణ కాలాన్ని కలిగి ఉంది. కేవలం 88 రోజులు మాత్రమే కలిగి ఉంది. భ్రమణ పరిభ్రమణ కాలాలు ఒక రకంగా దగ్గరగా ఉన్నాయి, దీనికి సమానంగా ఉన్నాయి. అంతేకాకుండా సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల దీనిలో మనకేం కనిపిస్తుంది? సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల మరి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు, సామాత్యరిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కానీ లేదా మరి డే ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అత్యధికంగా కలిగిన గ్రహం ఏది? ఈ గ్రహమే. ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అత్యధికంగా కలిగిన గ్రహం ఏదంటే ఈ గ్రహమే. సో దీంతో మనకు బుధుడు అయిపోయింది. తర్వాత శుక్రుడు. ఏంది శుక్రుడు అంటే? ఏమంటారు శుక్రుడిని? ఉదయతార, సంధ్యతార అని చాలా ముచ్చటగా పిలుచుకుంటాం దీన్ని. యాక్చువల్గా దీన్ని భూమి యొక్క కవల గ్రహం కూడా అంటారు. ఎందుకని? భూమి దాని యొక్క పరిమాణం కానీ మరి అన్ని విషయాల్లో భూమిని పోలి ఉంది కాబట్టి యాక్చువల్గా దీన్ని కవల గ్రహం అని కూడా అంటారు. మరి దీన్ని యాక్చువల్గా ఇంకా ఏమంటారు? దీన్ని యాక్చువల్గా దీని మీద CO2 అనేది అంటే యాక్చువల్గా శుక్రుడి మీద CO2 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 95% వాయువు CO2 ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఇది ఎప్పుడు భయంకరంగా సంధ్యతారలాగా మండుతూ కనిపిస్తూ ఉంది. మనకి సంధ్యతారలాగా కనిపిస్తూ ఉంది. మరి యాక్చువల్గా దీనికి శాటిలైట్స్ లేవు. చూడండి ఒకసారి, బుధుడికి శుక్రుడికి శాటిలైట్స్ లేవు. అది చాలా ఇంపార్టెంట్. శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు లేవు. మనకు చంద్రుడు ఉన్నట్టు లేవు వాటికి. భూమి నుంచే చంద్రుడు స్టార్ట్ అవుతాడు. తక్కినన్నిటికి ఉపగ్రహాలు ఉన్నాయి. అది గమనించాలి. ఈ రెండింటికి మాత్రమే ఉపగ్రహాలు లేవు. ఇంకొక విషయం ఏంటో తెలుసా మీకు? శుక్రుని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే యాక్చువల్గా దీని మీదకి రీసెంట్గా క్యూరియాసిటీ కృత్రిమ ఉపగ్రహాలు, మనం తయారు చేసిన ఉపగ్రహాలని భూమి మీద నుంచి దీని మీదకి క్యూరియాసిటీ అనే ఒకదాన్ని, తర్వాత మార్స్ ఎలివేటర్ అనే ఇంకొక శాటిలైట్స్ని, 2 శాటిలైట్స్ని మనం పంపడం జరిగింది దీని మీదకి, శుక్రుడి మీదకి. అవి 2 గుర్తుంచుకోవాలి. క్యూరియాసిటీ ఇవన్నీ కూడా కృత్రిమ ఉపగ్రహాలు. ఆ తర్వాత మనం చూసినట్టయితే శుక్రుడిలో ఉన్న ఇంకొక కోణాన్ని మనం చూసినట్టయితే చూడండి, ఇవన్నీ కూడా భూమి కానీ తక్కినవన్నీ కూడా ఎటు తిరుగుతాయి? యాక్చువల్గా పశ్చిమాన్ని నుంచి తూర్పు వైపుకి తిరుగుతాయి. కాబట్టే పశ్చిమాన్ని నుంచి తూర్పు వైపుకి తిరుగుతాడు. కాబట్టి సూర్యుడు మనకి తూర్పును ఉదయించి పశ్చిమాన్ని అస్తమిస్తున్నాడు. ఇది దీని కట్ట కాదు. శుక్రుడికి ఎటు తిరుగుతుంది? ఇది తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి, చాలా స్పెసిఫిక్. తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతుంది. దానివల్ల సూర్యుడు పశ్చిమాన ఉదయించి తూర్పును అస్తమిస్తున్నాడు ఇక్కడ శుక్రుడి దగ్గర. జాగ్రత్తగా గమనించాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్గా అన్నిటికీ ఆత్మభ్రమణం కన్నా పరిభ్రమణం ఎక్కువగా ఉంటుంది. ఆత్మభ్రమణం, పరిభ్రమణం అంటే చాలా సింపుల్గా రెండు పాయింట్లు చెప్తాను, గుర్తుంచుకోండి. ఆత్మభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగటం, అది ఇటు తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తన చుట్టూ తాను తిరగడానికి దాన్ని ఆత్మభ్రమణం అంటారు. పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణ పట్టారు. ఇక్కడ మనం చూసినట్టయితే పరిభ్రమణం కన్నా
ఆత్మ భ్రమణం ఎక్కువగా ఉంటుంది శుక్రుడికి ఒక్కటికే. పరిభ్రమణం కన్నా ఆత్మ భ్రమణం ఎక్కువగా ఉండేది శుక్రుడికే. చూడు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఒక్కదానికి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. తర్వాత భూమిని తీసుకున్నాం. ఏంటి ఇది భూమి అనేది? యాక్చువల్గా భూమి అనేది సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల్లో 3వ గ్రహంగా కనిపిస్తుంది. దూరం ప్రకారం చూసినట్టయితే 5వ పెద్ద గ్రహం ఇది. దూర ప్రకారం 3వది పెద్ద గ్రహాల్లో 5వ పెద్ద గ్రహం. అంతేకాకుండా సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలన్నింటిలో కూడా అధిక సాంద్రత గల గ్రహం. 5.5 గ్రాములు 5.5 గ్రాముల సాంద్రత కలిగి సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలన్నింటిలో కల్లా అది పెద్ద గ్రహంగా ఉంది. అంతేకాకుండా మొత్తం సౌర కుటుంబంలోనే కాదు, విశ్వంలోనే యాక్చువల్గా జీవం, వాటర్ కానీ జీవం కానీ కలిగిన ఒకే ఒక గ్రహంగా కనిపిస్తుంది ఇది. అందుకే దీన్ని బ్లూ ప్లానెట్ అని అంటారు. మరి భూమి వ్యాసాన్ని మనం చూసినట్టయితే 12,000 ఎంత ఉంటుంది భూమి వ్యాసం? 12,756 ఉంది. 56 కిలోమీటర్లుగా ఉంది భూమి వ్యాసం. మరి వ్యాసార్థాన్ని చూసినట్టయితే 6,440 కిలోమీటర్లు ఉంది వ్యాసార్థం. అలా కాకుండా యాక్చువల్గా ఈ 12,756 అనేది యాక్చువల్గా దాని వ్యాసం ఎక్కడ కనిపిస్తుంది? అది భూమధ్య రేఖ వద్ద ఆ వ్యాసం మనకు కనిపిస్తుంది. అది మరి ఇది ఈస్ట్ వెస్ట్లో చూసినట్టయితే దీని వెడల్పు, అదే నార్త్ టు సౌత్ చూస్తే ఏ విధంగా ఉంది అంటే 12,714 కిలోమీటర్లు ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చూడండి వేరియేషన్. ఈ వేరియేషన్ అంతా అనేది కూడా మీరు గమనించాలి. 6,440 కిలోమీటర్లు అనేది వ్యాసార్థం. మరి దీని చుట్టుకొలతను కానీ మనం చూసినట్టయితే ఈ చుట్టుకొలత ఏ విధంగా కనిపిస్తుంది? 40,075 కిలోమీటర్లు. చూడండి మొత్తం కంప్లీట్గా భూమిని గురించి మనం చూసినట్టయితే యాక్చువల్గా భూమి మరి మొత్తంలో యాక్చువల్గా దాని వ్యాసం ఎంత? 12,756 కిలోమీటర్లు. అది ఈస్ట్ వెస్ట్గా భూమధ్య రేఖ వద్ద. అదే నార్త్ టు సౌత్ చూస్తే అదే 12,714 కిలోమీటర్లే. అక్కడ వేరియేషన్ వచ్చింది. ఎందుకని? ధ్రువాల వద్ద భూమి ఒత్తబడి ఉంది, అందుకే కొద్దిగా తగ్గింది. అక్కడ జాగ్రత్తగా గమనించాలి. అక్కడ చాలా సైలెంట్గా అర్థం చేసుకోవాలి సిచ్యువేషను. వ్యాసార్థం వచ్చేసి 6,440 కిలోమీటర్లు అయితే దాని యొక్క చుట్టుకొలత వచ్చేసి 40,075 కిలోమీటర్లు. మరి భూమిని చూసినట్టయితే యాక్చువల్గా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. తిరిగే భూమి ఎలా కనిపిస్తుంది? ఈ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. ఇక్కడ భూమి జస్ట్ ఇవన్నీ మర్చిపోండి. ఇంకా భూమి తిరుగుతుంది. ఎలా ఉంటుంది భూమి? జస్ట్ దీని యొక్క అక్షం ఈ విధంగా ఉంటుంది. 23.5 డిగ్రీలో వంగి ఉంటుంది అక్షం. అసలు అక్షం అంటే ఏంటి? భూమికి యాక్చువల్గా 2 పోల్స్ ఉంటాయి, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఈ 2 పోల్స్ని కలిపి భూమి గుండా ఆ 2 పోల్స్ని, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాన్ని కలిపి ఒక ఊహారేఖని మనం అక్షం అంటున్నాం. యాక్చువల్గా ఈ అక్షాన్ని మనం చూసినట్టయితే ఈ విధంగా 23.5 డిగ్రీస్ ఉంటుంది. దీంట్లో మనకి ఎలా కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఇది యాక్చువల్గా భూమి అనేది దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. ఎట్లా దీర్ఘవృత్తాకార కక్ష యాక్చువల్గా చూసినట్టయితే వీటిని కొంచెం పక్కన పెడదాం. దీర్ఘవృత్తాకార కక్ష అంటే ఏంటి? ఈ రకంగా తిరుగుతుంది. ఇది భూమి. ఇక్కడికి ఏడకు వస్తుంది, మళ్ళీ ఏడకు వస్తుంది, మళ్ళీ ఏడకు వస్తుంది. దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది సూర్యుడు చుట్టూరు. ఈ దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగేటప్పుడు యాక్చువల్గా మరి ఇది భూమి యొక్క అక్షం 23.5 డిగ్రీలో వంగి ఉంటుంది. దానివల్ల మనకు రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే దీని ప్రకారం చూద్దాం. దీంట్లో 90 డిగ్రీలు ఇది భూమి అక్షం. కక్షా సమతలం, ఇది కక్షా సమతలం, ఇది కక్షాతలం. జాగ్రత్తగా గమనించాలి. ఇది కక్షా సమతలం, ఇది కక్షాతలం. కక్షాతలానికి మనం చూసినట్టయితే
ఇంత 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 కూడా వంగి ఉండదు యాక్చువల్గా. ఇంకా మనం చూసినట్టయితే ఎలా ఉంటుంది ఇది, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కక్షా సమతలానికి 23.5 డిగ్రీస్ ఉంటుంది. అలా కక్షా తలానికి భూమి యొక్క అక్షం కక్షా తలానికి 23.5 డిగ్రీల కోణం చేస్తుంది. కక్షా సమతలానికి 66.5 డిగ్రీ కోణం చేస్తుంది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఒకటి, కక్షా తలానికి బిట్ ఎట్టేస్తాడు. భూమి అక్షం తెలుసు కదా, ఎలా ఉంటుంది భూమి అక్షం? భూమి మధ్య గీయబడిన ఒక రేఖ, అది ఆ అక్షం ఏ విధంగా ఉంటుంది తిరిగేటప్పుడని క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని, అది కక్షా తలానికి 23.5 డిగ్రీల కోణం చేస్తుంది, సమతలానికి 66.5 డిగ్రీ కోణం చేస్తుందని చెప్పండి, రాయండి అక్కడ. సో ఈ విధంగా మామూలుగా భూమి తిరుగుతూ ఉంటుంది. మరి భూమి తిరుగుతూ ఉండేటప్పుడు యాక్చువల్గా మరి ఈ రకంగా భూమి తిరుగుతూ ఉండేటప్పుడు 2 స్థితులు సూర్యుడి విషయంలో భూమికి కలుగుతాయి. ఏంటి ఆ 2 స్థితులు అని మనం చూసినట్టయితే, ఒకటి భూమి చూడండి ఇక్కడ, ఇది యాక్చువల్గా ఏంటిది దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది భూమి. తిరిగేటప్పుడు యాక్చువల్గా ఇది ఇక్కడ చూడండి, దీనికి దూరం ఉంది, దీనికి మధ్య దగ్గరగా ఉంటుంది, అవునా? దీనిలో మనం చూసినట్టయితే చూడండి, ఇది భూమి సూర్యుడికి దూరంగా వెళ్తుంది 2 సార్లు. మరి భూమి ఇట్లా దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగేటప్పుడు సూర్యుడికి దూరంగా ఉండే ఈ స్థితిని 2 స్థితుల్లో ఉంటుంది. దూరంగా ఉండే ఈ స్థితిని ఎపెహీలియన్ అంటారు. ఏమంటారు? ఎపహీలియన్. అలా కాకుండా సూర్యుడికి దగ్గరగా వచ్చింది, ఈ దగ్గరగా వచ్చే ఈ స్థితిని ఏమంటారు? పెరిహీలియన్. ఎపహీలియన్, పెరిహీలియన్. జాగ్రత్తగా గమనించాలి. ఎపిహీలియన్, రెండో పెరిహీలియన్. ఈ ఎపహీలియన్ అంటే ఏంటి? భూమి సూర్యుడికి దూరంగా ఉండే స్థితిని ఎపిహీలియన్ అంటారు. యాక్చువల్గా భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం చూడండి ఎంత ఉంది. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం 149 కిలోమీటర్లు అయితే వాస్తవంగా సగటు దూరం అది. అదే ఎపిహీలియన్ అప్పుడు, ఇది ఎపిహీలియన్ దూరంగా ఉన్నప్పుడు 152 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. 152 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు సూర్యుడు. మరి సూర్యుడు రేసు భూమి మీద నిట్ట నిలువుగా పెద్దగా పడవు. అదే టైంలో యాక్చువల్గా సూర్యుడి నుంచి తీసుకునే మరి శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఈ రకంగా ఉండేదాన్ని మనం ఎపిహీలియన్ అన్నాము. అలా కాకుండా పెరిహీలియన్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, పెరిహీలియన్ అనేది తక్కువ దూరంలో ఉంది. ఇది 147 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది భూమికి సూర్యుడికి మధ్య దూరం. ఇక్కడ చూసారా, వాస్తవంగా అయితే 149, పెరిహీలియన్ అప్పుడు పెరిగింది 149 కన్నా ఇంకా 3 కోట్ల కిలోమీటర్లో పెరిగింది ఇక్కడ. అదే పెరిహీలియన్ అప్పుడు యాక్చువల్గా 2 కోట్ల కిలోమీటర్ల దగ్గరగా ఉంది, ఇంకా మామూలు కన్నా కూడా, యావరేజ్ కన్నా కూడా. దాన్ని పెరిహీలియన్ అంటారు, దీన్ని ఎపిహీలియన్ అంటారు. ఎపిహీలియన్ అంటే దూరంగా ఉన్న స్థితి, పెరిహీలియన్ అంటే దగ్గరగా ఉన్న పరిస్థితి. ఈ ఎపిహీలియన్ అనేది ఏ టైంలో జరుగుతుంది? జనవరి 3 జరుగుతుంది. ఇది పెరిహీలియన్ అనేది జూలై 4వ తేదీ జరుగుతుంది. ఎపిహీలియన్ అనేది యాక్చువల్గా జూన్ 3వ తేదీ జరిగితే పెరిహీలియన్ అనేది జూలై 4వ తేదీ జరుగుతుంది.